హలో హాయ్ ఎవ్రీవన్. మీరు ఫోన్పే, గూగుల్ పే అండ్ మీరు పేటిఎం యాప్స్ అయితే యూస్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం నుంచి అయితే మీరు యూటిలిటీ బిల్స్ ఏ బిల్స్ పే చేసినా కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడడం జరుగుతుంది అనమాట. ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏంటి, ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలనేది ఇవాళ మన టాపిక్ అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ మీకు ఏదైనా కానీ బ్యాంకింగ్ సంబంధించిన వీడియోస్ కానివ్వండి, యాప్స్ గురించి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ సంబంధించిన వీడియోస్ కానివ్వండి, కావాలంటే మన ప్లేలిస్ట్ ఉంది, వెళ్ళేసి వాచ్ చేసి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి. అండ్ ఆపేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఎవరైతే ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం యాప్స్ అయితే యూస్ చేస్తున్నారో అందులో వచ్చేసి మీరు నార్మల్గా చూసారంటే ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, ఇన్సూరెన్స్ బిల్ కానివ్వండి, వాటర్ బిల్ కానివ్వండి, ఇలాంటి యూటిలిటీ బిల్స్, మొబైల్ రీఛార్జ్ కానివ్వండి, యూటిలిటీ బిల్స్ ఏది పే చేసినా కూడా మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండేది కాదు. ఇది నేను చెప్తున్నది వచ్చేసి యూపీఐ త్రూ అయితే మీకు ఇప్పటికి కూడా ఛార్జెస్ అయితే లేదు. బట్ మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ యూస్ చేసి కనుక ఈ యాప్స్ ద్వారా పేమెంట్ చేశారంటే దీనికి మీకు ఎక్స్ట్రా కన్వీనియన్స్ ఫీ అయితే పడుతుంది. అది 50 నుంచి ₹1 దాకా పడుతుంది. అంటే 1% దాకా మీకు ఛార్జెస్ అయితే అప్లికబుల్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ మీకు యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తే పర్లేదు. బట్ చాలామంది రూపే క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి, కొంతమంది నార్మల్ క్రెడిట్ కార్డ్ నుంచి, డెబిట్ కార్డ్స్ నుంచి లింక్ చేసి ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తుంటారు. ఈ కార్డ్స్ పైన మర్చెంట్ డిస్కౌంటెడ్ రేట్ అంటే ఎండిఆర్ అనేది ఛార్జ్ అవుతుంది. కాబట్టి ఈ ఫోన్పే యాప్స్కి వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది వసూలు చేయడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు కాస్ట్ని రెడ్యూస్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రీగా ఇచ్చారనుకోండి, బ్యాంక్తో టైఅప్ అయితే కనుక వాళ్ళకి ఎక్స్ట్రా ఏమంటారు, వాళ్ళ ప్లాట్ఫామ్ త్రూ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఎండిఆర్ అనేది పే చేయాల్సి ఉంటుంది. వాటిని తగ్గించుకోవడానికి మీరు కార్డ్స్ కనుక యూజ్ చేసి ఈ ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తే కనుక ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఇంతకుముందు గూగుల్ పేలో ఈ సర్వీస్ అనేది ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవ్వకుండా ఉండేదన్నమాట. బట్ కానీ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈవెన్ గూగుల్ పేలో కూడా మీరు యూటిలిటీ బిల్స్ పైన కార్డ్స్ యూజ్ చేసి కనుక పేమెంట్ చేశారంటే కనుక కన్వీనియన్స్ ఫీ అయితే పడడం జరుగుతుంది. సో దాంతోపాటు చాలా క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి యూటిలిటీ బిల్స్ పైన ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ కూడా తీసేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్తుందంటే మీరు యూటిలిటీ బిల్స్ పే చేయడం వల్ల బ్యాంక్స్కు లేదా కార్డ్స్కి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఇన్ కేసు ఉన్నా కూడా వాళ్ళకి మీకు బెనిఫిట్స్ ఇవ్వడానికి అయితే ముందుకు రావట్లేదు అనమాట. సో మీకు రివార్డ్ పాయింట్స్ చాలా వరకు తీసేశారు. అండ్ ఈవెన్ ఇంతకుముందు ఫ్యూయల్ కూడా ట్రాన్సాక్షన్స్కి రివార్డ్ పాయింట్స్ ఇచ్చేవాళ్ళు, క్రెడిట్ కార్డ్ పైన కానివ్వండి, డెబిట్ కార్డ్ పైన కానివ్వండి. బట్ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మీరు రీటైల్ ట్రాన్సాక్షన్స్, ఏదైనా పీఓఎస్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ చేస్తే మాత్రమే ఈ రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ గోల్డ్ కానివ్వండి, పెట్రోల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, యూటిలిటీ బిల్స్ పైన కానివ్వండి చాలా వరకు స్టాప్ చేయడం జరిగింది. సో తెలిసిందిగా ఈ యూపీఐ యాప్స్ పైన ఈ ట్రాన్సాక్షన్స్కి అయితే కన్వీనియన్స్ ఫీ అయితే ఎక్కువగా పడడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్తగా అయితే వాడుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్తో కామెంట్ చేయండి. వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి పోస్ట్ చేస్తున్నమాట. ఖచ్చితంగా వెళ్ళే ముందు ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సీ విత్ నెక్స్ట్ వీడియో. దెన్ టేక్ కేర్, బాయ్.